అండి. బాచీరా ఉమెన్స్ బ్లాగ్కి వెల్కమ్ అండి. ఈరోజు మన టాపిక్ తల్లి కూతుళ్ళ అనుబంధం గురించి. తల్లి కూతుళ్ళు అనేవాళ్ళు ఏ విధంగా ఉండాలి అని అంటే, ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఒక టీనేజ్ గర్ల్ అంటే ఒక 16 సంవత్సరాలు దాటిన ఒక అమ్మాయితోటి ఒక తల్లి ఏ విధంగా నడుచుకోవాలి అనేది ఇందులో చూపిస్తున్న విధంగా వీళ్ళిద్దరు చూస్తుంటే అక్కా చెల్లెల్లాగా ఉన్నారు. ఇదే విధంగా తల్లి కూతుళ్ళు కూడా అక్కా చెల్లెళ్ళ మాదిరిగానే ఉండాలండి. ఒకరి అభిప్రాయాలు ఒకళ్ళు చెప్పుకోవడం, ఒక కూతురు తన ఇబ్బందుల్ని తన సమస్యలన్నీ కూడా తల్లి కూడా ఒక స్త్రీగా తల్లికి చెప్పినట్లయితే ఆ కూతురు పడుతున్న సమస్యలని తల్లి తిట్టి గొడవ చేయకుండా అర్థం చేసుకుని సమస్యకి పరిష్కారాన్ని కూతురికి ఇవ్వగలిగితే ఆ అమ్మాయి అనేది సక్రమ మార్గంలో వెళ్తుంది, తన కెరియర్లో బాగా డెవలప్ అవ్వగలుగుతుంది. కొంతమందికి చిన్నప్పుడు సమస్యలు ఏదో వస్తూ ఉంటాయి, ఇబ్బందులు వస్తూ ఉంటాయి. దానికి అరిచి గొడవ చేయకుండా తల్లి ఒక స్నేహితురాలుగానే తన బిడ్డతో ఉన్నట్లయితే తప్పకుండా పిల్లలు మంచిగా తయారవుతారండి. ఈ రోజుల్లో చాలామంది తల్లులు టీవీ సీరియల్స్ అంటూ, ఉద్యోగం లేని వాళ్ళు టీవీ సీరియల్స్ అని, షాపింగ్స్ అంటూ, ఉద్యోగం వాళ్ళు ఉద్యోగం అని చెప్పని ఈ విధంగా ఆడపిల్లల్ని పట్టించుకోవట్లేదు. వారి సమస్యలను వారు ఎవరితో చెప్పుకోలేకపోతున్నారు. దానివల్ల వారు సక్రమ మార్గం వెళ్లకుండా చాలా తప్పుడు మార్గాలు వెళ్తున్నారు. ఒక అబ్బాయి తల్లి కన్నా ఒక అమ్మాయి తల్లికి ఎక్కువ బాధ్యత ఉంటుంది కాబట్టి, ఒక అమ్మాయి తల్లి తను వర్కింగ్ లేడీ అయినా ఇంట్లో ఉన్నా కూడా ఆడపిల్ల పట్ల తన బాధ్యత అనేది ఉంది కాబట్టి కొంత కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆమెతో ఫ్రీగా మాట్లాడి ఆమె సమస్యని, మనసులో ఉన్న భావాలను తెలుసుకుని ప్రవర్తించినట్లయితే ఆ తల్లి బిడ్డ అనుబంధం దీర్ఘకాలం ఉంటుందండి. ఈ ఆడపిల్లలు తల్లిదండ్రులు దూరం అవ్వకుండా ఇలా వేరే మ్యారేజెస్ చేసుకుని వెళ్ళిపోకుండా తల్లిదండ్రులు చెప్పిన మాట విని తల్లిదండ్రులు వృద్ధాప్యంలో చూసుకుని మంచి పిల్లలుగా ఉంటారు. అది తల్లి చేతుల్లోనే ఉంది. ఈ వీడియో మీకు నచ్చిన లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని వచ్చి లైక్ ఎంకరేజ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ టు ఆల్.